సో మనం గోదావరి జన్మస్థలం వెళ్ళడానికి అక్కడ త్రయంబకేశ్వర ఆలయం కనబడుతుంది కదా, అక్కడ మీకు దర్శనం అయిన తర్వాత వెదర్ మాత్రం పిచ్చెక్కించేస్తుంది భయ్యా. వెనకాల వస్తున్నా చూడండి ఘాటు. వద్దురా బాబు అని చెప్పి ఎండ పడతానే ఉన్నారన్నమాట దాని నుంచి. సో అమ్మవారు అన్నమాట, దర్శనం చేసుకోండి. ఫైనల్ గా ఇంకా మనం కిందకైతే దిగిపోదాం. సో అలా ఉండి అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. నా పేరు లిఖిత్, మీరు చూస్తున్నారు ట్రావెలర్ లిఖిత్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం గోదావరి పుట్టిన స్థలానికి అయితే రావడం జరిగింది అనమాట. ఇక్కడే గోదావరి తల్లి పుట్టి మన తెలుగు రాష్ట్రాల్లో సముద్రంలో కలిసిద్ది అనమాట. మొత్తం 4 రాష్ట్రాలు గోదావరి దాటుకుంటూ వచ్చి మన ఆంధ్రప్రదేశ్లో అయితే కలుస్తుంది అనమాట. సో ప్రెసెంట్ అయితే నేను అక్కడే ఉన్నాను. బయట అయితే వర్షం పడుతుంది, అందుకే ఇక్కడ ఇంట్రో ఇచ్చేసి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. సో నా పేరు లిఖిత్, మీరు చూస్తున్న ట్రావెలర్ లిఖిత్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ కొత్తగా వస్తే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనం గోదావరి జన్మస్థలం వెళ్ళడానికి అక్కడ త్రయంబకేశ్వర ఆలయం కనబడుతుంది కదా, అక్కడ మీకు దర్శనం అయిన తర్వాత ఆ గేట్ ఆపోజిట్ లోనే మీకు ఆటో స్టాండ్ అయితే ఉంటుందన్నమాట. ఆటో స్టాండ్ లో మనం త్రయంబకేశ్వరం నుండి గోదావరి వరకు అయితే వెళ్ళొచ్చు, గోదావరి జన్మస్థలం వరకు. సో ఇప్పుడు నేను ఆటో అయితే మాట్లాడాను, 100 రూపాయలు చెప్పాడు. సో పదండి అయితే వెళ్ళిపోతాయి ఇక్కడ నుండి. వెదర్ మాత్రం పిచ్చెక్కించేస్తుంది భయ్యా. సరే అంత బాగుంది వెదర్. సో ఇప్పుడే బ్రహ్మగిరి ఆటో అయితే దిగడం జరిగింది. సో ఇక్కడ రాగానే చాలా మంది గైడ్స్ ఉన్నారనమాట. కొద్దిగా ఇసుకిస్తారు, అంటే గైడ్ తీసుకోండి అని. సో మనకి గైడ్తో అంత పనే ఉండదు, ఇక్కడ నడుచుకుని వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాళ్ళతో పాటు వెళ్ళిపోతే సరిపోతుంది అనమాట. నన్ను 1000 రూపాయలు అయితే అడిగాడు. నేను 1000 రూపాయలు ఇవ్వను రా బాబు, 500 ఇస్తా, వస్తారా లేకపోతే లేదన్నాను. మనోడైతే రాను అన్నాడు. ఇంకా సరే వదిలేసాను, ఇంకా అవసరం లేదు అలాంటి వాళ్ళని బతిమలాడకూడదు. అది ఎంత ఇసుకించాడు అంటే కిలోమీటర్ వరకు వచ్చాడు నాతో. ఏం చేస్తాం ముసలాయన, అది కూడా. ఈ లొకేషన్ మాత్రం పిచ్చగా ఉందబ్బా, అవసరం లొకేషన్. ఒక్కసారి చూపిస్తా చూడండి. సో చూడండి ఎంత మంచి లొకేషన్. సో నా వెనకాల వస్తున్నారు చూడండి గార్డులు. వద్దురా బాబు అని చెప్పిన ఎంట పడతానే ఉన్నారనమాట ఇందాని నుంచి. ముందు కోతులు ఉంటాయి, జాగ్రత్తగా వెళ్ళండి అని. ఏం చేస్తాం. సో ఇదంతా అడిగే. ఇప్పుడు అమ్మ గాడి తీసుకున్న బాగుండరా నాయన, భయం అవుతుంది నాకు. దేవుడా, వీళ్ళు ఎవరో ఉన్నారు, వీళ్ళని ఫాలో అవ్వకుంటే వెళ్ళిపోదాం మనం. చాలా మంది ఉన్నారు. అబ్బో రోడ్డు చూసారు ఎలాగున్నా, చాలా చాలా సూపర్గా ఉంది రోడ్డు.
సో నడవలేని వాళ్ళకి ఇలాగా పల్లకీలు కూడా ఉంటాయి అన్నమాట. సో పల్లకీలు భయ్యా కిतना है? 2000 2000 అంట పైకి తీసుకెళ్ళడానికి. సో ఎవరు పైకి తీసుకెళ్ళడానికి 2000 అంట. ఎలా అమ్మో వర్షం పడిపోతుంది. సో గైడ్ని అయితే తీసుకున్నానండి. 200 చెప్తున్నారు. ఇతనే అనమాట గైడ్. ఇక్కడ నుండి గోదావరి జన్మస్థలానికి మనల్ని తీసుకుని వెళ్ళి మళ్ళీ మనల్ని తీసుకొస్తారనమాట. ఫుల్ వర్షం పడుతుంది ఇక్కడ. ఇదంతా అడవి. నాకు అడ్రస్ అది తెలియట్లేదు. అందుకే నేను గైడ్ తో पहाड़ी का ऊपर शिव जटा है. शिव जटा ब्रह्मगिरी नाम बोलते हैं उसको. अच्छा वो मूल स्थान है, ये जन्म स्थान है. अच्छा वो 5-6 घंटा लगता है. 550 मेटलो आ जाएगा. पहाड़ी में किनारे ऊंचा ऊंचा इतना मेटलो है. हाँ तो 550 मेटलो आता है. 3 किलोमीटर कच्चा रोड आता है. बाद में सीढ़ी लगता है. अच्छा हाँ पूरा ये पहाड़ी के ऊपर घूमना है. हाँ वो 6-5 घंटा लगता है अच्छा. जाने आने अप एंड डाउन. अप एंड डाउन 5 घंटा. अरे बाप रे. बहुत लंबा है. सुबह सुबह से जाना पड़ता है. अच्छा हाँ शाम को कैसे बिजली नहीं, जंगल का रास्ता है, अंदर होता है ऐसे ही. ఆయన ఏమంటున్నారంటే ఉదయాన్నే వస్తేనే బెస్ట్. ఇప్పుడు వెళ్తే 5 గంటలు పడుతుంది మీకు. చాలు అవుతాయి. ఉదయాన్నే వస్తేనే బెస్ట్. అన్ని తిరగడానికి బాగుంటుంది. ఇప్పుడు వస్తే అంటే లేట్ అయిపోద్ది. ఇప్పుడు టైం వచ్చేసరికి 3:30 అవుతుంది. ఇప్పుడు వస్తే లేట్ అయిపోద్ది. నైట్ కదా జంగిల్ ఏమన్నా అయితే రెస్పాన్సిబిలిటీ ఏంటి అని అంటున్నారు ఆయన. ఉదయాన్నే వస్తేనే బాగుంటుంది. అమ్మో ఆయాసం వచ్చేస్తుంది ఇప్పుడైతే. 200 मीटर चढ़ना पड़ता है. अच्छा 200 नीचे से 1,200 भाई मीटर. हाँ 1500 सीढ़ी एक साइड में, 2 साइड में. अच्छा जाने आने का 1500 सीढ़ी होता है. तो फिर मकीशोर से रास्ता आता है. वो पुराना रास्ता है. हाँ इधर से 10 साल हुआ. यहाँ से ऑटो ऊपर आते हैं. अच्छा ये देख लो, ये पुराना सीधा चले जाता है. वो आदमी चले जा रहे थे. हाँ वो सीधा चले जाते हैं तिरमकेश्वर में. और तिरमकेश्वर से यहाँ से रास्ता ऊपर से आना पड़ता है. जो पुराना रास्ता है. ఓకే. ఇక్కడ నుండి 550 మెట్లు అంట. ఎక్కేద్దాం పదండి. ये कहाँ जाएगा? ये गंगा द्वार जन्म स्थान. गंगा द्वार जन्मस्थान. ब्रह्मगिरी जाना. ब्रह्मगिरी तो लंबा है. गोदावरी हाँ ये गोदावरी जा रहा है. गोदावरी जन्मस्थान. हाँ गोदावरी जन्मस्थान. सर ये पूरा पहाड़ी. अच्छा ये बादल से दिखता नहीं आप. हाँ हाँ ये पूरा पहाड़ी. अच्छा. అరే లిక్కి ఏంట్రా ఇలా అయిపోయావు నువ్వు? సో ఇప్పుడే ఇక్కడ షాప్ దగ్గర ఆగాము. నా వల్ల కాదు, చాలా మెట్లు ఉన్నాయి ఎక్కడానికి. అందుకే కొద్దిగా ఎనర్జీ కోసం డ్రింక్ అయితే తాగుతున్నాను. ఇక్కడ 20 రూపాయలు అంట. వర్త్ అనిపించింది. నేను మా గైడ్ తాగుతున్నాం. सर ये पूरा पहाड़ी. अच्छा ये बादल से दिखता नहीं आप. हाँ हाँ ये पूरा पहाड़ी. अच्छा. ఆవిడే అండి గోదావరి అమ్మవారు. తనే అనమాట. ఇదిగోండి ఇక్కడ నుంచే గోదావరి పుట్టింది అంటున్నారు.
సో చూడండి ఎక్కడ కుండ కుండ అండి ఇది, నంది ముఖం. నంది ముఖం. పైన కొండలు ఉన్నాయండి, ఆ కొండల నుంచి కిందకు వాటర్ దిగుతున్నాయి అనమాట. ఇక్కడ నుంచి గోదావరి పుట్టిందని అంటున్నారు. महाराष्ट्र विजयवाड़ा राजमंड्री बासर ఆ, बोलो. మహారాష్ట్ర महाराष्ट्र बासर विजयवाड़ा राजमंड्री ఆ, ये मेन मंदिर उनका गोदावरी तल्ली. అచ్చా. हाँ. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కి మెయిన్ మందిర్ అంట, గోదావరి అమ్మవారు మెయిన్ టెంపుల్ అంట ఇది. సో అమ్మవారి పాదాలు నేనే జల్లి ఇచ్చారండి. చాలు దక్షిణ డబ్బులు అమ్మకు తేలి దిగబట్టింది. సో ఎక్స్పెక్ట్ చేసి అడుగుతారని కర్ణాటక భగవాన్కు అమ్మకు అడిగారు డబ్బులు. सारी तेल गिले. డబ్బులు ఇచ్చేద్దాం. सूर्य से प्रदान होता है माता के पास. $100 का दान करके अम्मा के पास. हाँ 50 రూపాయలు. उनको 15 है, 20 रुपये, 20 रुपये. नो చెక్ కరో. सब करो. और సో అమ్మవారు అనమాట, దర్శనం చేసుకోండి. ఫైనల్ గా ఇంకా మనం కిందకైతే దిగిపోదాం. बनेगा बन. సో అంకుల్ గారు ఇక్కడ పూజ చేస్తారనమాట. సో అదిగోండి అక్కడ గణేష్ మహారాజ్ ఉన్నారు, మనం అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. पार्वती तल्ली. పార్వతి తల్లి అక్కడ ఆ టెంపుల్లో పార్వతి తల్లి ఉన్నారు, అక్కడికి వెళ్ళి కూడా దర్శనం చేసుకుందాం. ఫస్ట్ గణేష్ ఉన్నారు, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుందాం పదండి. సో గణేష్ మహారాజ్ అంట. అండ్ ఇక్కడ కూడా ఒక కుండ ఉంది. ఈ కుండ కన్నా గోదావరి గోదావరి తీర్థం అంట ఇది కూడా. సో మనకి గణేష్ ఉన్నారు, గణేష్ భగవాన్. సో ఇక్కడ కూడా డబ్బులు అడుగుతున్నారు మనల్ని, ఎక్కడికి వెళ్ళినా డబ్బులే అడుగుతారు. సో ఎంతో కొంత ఇచ్చేసి బయటకైతే వచ్చేయండి, లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. సో డబ్బులు ఇచ్చేసి బ్యాక్ వచ్చేస్తా. సో ఈ ముందే మనకి పార్వతి తల్లి అమ్మవారి టెంపుల్ అయితే ఉంది. పార్వతి తల్లి అమ్మవారి టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం. సో ఇదేదో చిన్న గుహ ఉందండి, లోపలికి వెళ్ళమంటున్నాడు కానీ నాకు అంత ధైర్యం లేదు. వద్దులేండి, ఎందుకన్నా మంచిది, వెళ్ళకపోతేనే బెస్ట్. సో పార్వతి అమ్మ టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. చదివండి అమ్మవారు పార్వతీ మాత అంట. అమ్మ తల్లి, నా సబ్స్క్రైబర్స్ ఓకే తల్లి, నా సబ్స్క్రైబర్స్ పెరగాలి, నా సబ్స్క్రైబర్ ఆరోగ్యం బాగుండాలి, అందరికీ ఆరోగ్యాలు బాగుండాలి. ఈ వీడియో చూసేవాళ్ళు మెయిన్గా ఈ వీడియో చూసే వాళ్ళ ఆరోగ్యాలు ఇంకా ఇంకా బాగుండాలి. మా ఫ్యామిలీ మెంబర్స్ ఆరోగ్యాలు కూడా బాగుండాలి తల్లి. అందరి బయట అయితే చాలా వర్షం పడుతుందండి. సో మీకు అదంతా కనబడుతుంది కదా, అది అంతా మేఘాలు అనమాట. ఆ మేఘాలు లేకపోతే కింద లోతులో ఉండే త్రయంబక్ సిటీ కనబడుతుంది మనకి. ఆ మేఘాలు లేకపోతే ఇప్పుడు ఫుల్ వర్షాలు ఇక్కడ కొండపైన. ఈ 4 నెలలు ఇక్కడ వర్షాలు పడుతూనే ఉంటాయంట. ఈ బ్రహ్మగిరి మీద అలాగే ఈ కొండపైన ఎప్పుడు వర్షాలు పడుతూనే ఉంటాయంట. సో ఇప్పుడే మాది గోదావరి జన్మస్థలం దగ్గర దర్శనం అయితే అయిపోయింది. సో ఇక్కడ నుండి మా గార్డు గారు కొద్ది ముందుకు తీసుకెళ్తున్నారు అనమాట. అక్కడ శివలింగాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఈ రూట్ కూడా చాలా డేంజర్గా ఉందండి, చూసుకొని దిగకపోతే మాత్రం కింద లోయలోకి వెళ్ళిపోతాం, అంత డేంజర్గా ఉంది ఇది. వామ్మో, ఇక్కడ నుంచి కూడా మెట్లు ఎక్కాలరా బాబు, చూపిస్తారు అదిగోండి మెట్లు. చెడ్నా ఎక్కే ఉప్పర్ కొండ మీద నుంచి రాయపడాలంట.
సో ఇక్కడికి రాగానే మనకి గణేష్ భగవాన్ ఉన్నారు. వినాయక సో ఇప్పుడు మనం ఈ చిన్న గుహలోకి వెళ్ళాలి, ఒంగోని వెళ్ళాలి. సో మొత్తం ఇలా ఉందన్నమాట లోపల. सारे शिवलिंग 108 ही है. 108 108 శివలింగాలంట. गौतम महामुनि बीच में గౌతమ్ మహాముని योगी भार्या अहल्या देवी साड़ी पहनी. అచ్చా అక్కడ వాళ్ళ భార్య గారంట. కొంచెం अहिल्या देवी. ఇల్లాదేవి अहिल्या ఇల్లాదేవి అంట. उसे आपके साइड अहल्या बोलते हैं. అచ్చా दोनों पति पत्नी ने मिलकर यहाँ पूजा अर्चना. అచ్చా उस समय के पुरातन शिवलिंग और सामने शेषनाग और त्रिशूल. అచ్చా. दोनों हाथ जोड़कर प्रणाम कर लीजिए शिव जी को. आपने गोदावरी का दर्शन लिया ना पीछे, हाँ वही गोदावरी इन्होंने ब्रह्मगिरी को 8 पर तपस्या जाकर अच्छा तब वो बहुत तक ఇలా ఉంది. పైకి లెగిస్తే మాత్రం తగిలేస్తుంది అనమాట. పైన చాలా కిందకైతే ఉంది. చూడండి అంత కింద నుంచి వెళ్తున్నారు. లోపలికి వెళ్ళాలన్నమాట. కిందకు వంగి లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకోవాలి. సో చూడండి ఇంకా వర్షం అయితే పడతానే ఉంది. ల్యాండ్ స్లైడింగ్ ఎక్కడ జరుగుతాయి అని చాలా భయం అవుతుంది అబ్బా. ఇది అడ్వెంచరస్ జర్నీ అంటే నా ఛానల్లో ఫస్ట్ టైం రాబోతుంది. భయంకరంగా వర్షం పడుతుంది. మొత్తం ఇరుక్కుపోయాను నేను ఇక్కడ. అండ్ గొడుగులు ఉన్న వాళ్ళు దిగిపోతున్నారు హ్యాపీగా. సో చూడండి అలా వెళ్ళాలి నేను. అవే అనమాట మెట్లు దారి. అలా కిందకి వెళ్ళిపోవాలి. నా దర్శనం అయితే అయిపోయింది. అలా కిందకి వెళ్ళాలి. భయంకరంగా వర్షం పడుతుంది. సో ఇలా పైకి వెళ్తే బ్రహ్మగిరి అనమాట. బ్రహ్మగిరి మొత్తం ఇదంతా బ్రహ్మగిరే. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా. ఏంటంటే ఆటో వాళ్ళు మనల్ని ఫస్ట్ దింపేది 1500 ఉన్న మెట్ల దగ్గర దింపుతారు. సెకండ్ దింపేది ఈ ప్లేస్లో అనమాట. కొద్ది ముందుకెళ్ళాలి ఇక్కడ నుండి. ఈ ప్లేస్లో దింపితే సో మనం ఇక్కడికి వస్తాం అనమాట. ఇక్కడ నుండి 550 మెట్లు అయితే ఉంటాయి. అండ్ ఇలా దిగిపోయి కింద వెళ్ళిపోవాలి రిటర్న్ వెళ్ళినప్పుడు. బ్రహ్మగిరి కొండ అయితే దిగిపోతున్నాను. ఫుల్ వర్షం అండి, అస్సలు తగ్గట్లేదు వర్షం. సో నా వెనకాల చూడండి. సో చూసారు కదా మొత్తం ఇగో ఇలాగే వెళ్తున్నా. జారిందంటే చాలు ఇంకా కిందకి పోవడమే. చాలా దారుణం. ఇప్పటికే నేను 1.5 hours వేస్ట్ చేసి అక్కడ వెయిట్ చేసి మళ్ళీ నేను త్రయంబకేశ్వరం నుండి నాసిక్కి బస్సులో వెళ్ళాలి. అదొక 30 kilometers. మళ్ళీ కింద దిగిన తర్వాత త్రయంబక్ బస్ స్టాండ్కి వెళ్ళాలి. అబ్బో చాలా కథ ఉంది నాది. చాలా లేట్ అయిపోయా ఈరోజు మాత్రం. వామ్మో ఇగో వాటర్ ఫాల్ లాగా ఏర్పడిందండి కింద చూడండి. వాటర్ ఫాల్ లాగా ఏర్పడింది మొత్తం. ఎంత వర్షం పడిందో మీరే ఆలోచించుకోండి. ఇంకా జారిందంటే డింపిడికి వచ్చే దారిలో నేను ఒక బ్యూటిఫుల్ లొకేషన్ స్పాట్ చేశానండి. చూసుకోండి మీరు, చాలా బాగుంది. సో మీకు అంత క్లారిటీగా కనబడట్లేదు. సో నేను అలా వెళ్తాను. అలాగెళ్ళి మీకు అక్కడ చూపిస్తాను. పదండి వెళ్ళిపోదాం అక్కడికి. సో మీకు కనబడుతుందో లేదో తెలీదు. అదే అనమాట త్రయంబకేశ్వరం సిటీ మొత్తం. సో చాలా బాగుంది కదా. వావ్
చాలా అంటే చాలా బాగుంది. వర్షం తగ్గేటట్టు అయితే లేదు. సో ఇలాగే వెళ్ళిపోతాను నేను. ఇంకా పర్లేదు. షూ తడిసిపోయింది, బట్టలు తడిసిపోయినాయి, షర్ట్ తడిసిపోయింది, ప్రతి ఒక్కటి తడిసిపోయింది. ఈ అబ్బా అనవసరంగా వచ్చినట్టు రోజులు బుర్ర పాడైపోతుంది రా. సో ఏం చేస్తాం, ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ మనకి. సో ఇక్కడ నుంచి కిందకి వెళ్ళిపోతా. కిందకి వెళ్ళే దారి మొత్తం చూపిస్తాం మీకు. అక్కడికి వెళ్ళి వీడియో అయితే ఎండ్ చేసేస్తా. పదండి. చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, అంటే త్రయంబకేశ్వరం నుండి గోదావరి జన్మస్థలానికి ఎలా రావాలని. గోదావరి జన్మస్థలానికి రావడానికి ఆటోలు ఉంటాయండి. త్రయంబకేశ్వరం టెంపుల్ నుండి ఆటోస్ ఉంటాయి. ఆటోస్ వాళ్ళు 100 రూపాయలు ఛార్జ్ చేసి ఒక చోట దింపుతారు. ఆ చోట ఏంటంటే మీకు ఎలా చెప్పాలి, ఆ ఫస్ట్ దింపిన దగ్గర 1500 మెట్లు ఉంటాయి, 100 రూపాయలు తీసుకుంటారు. అదే మీరు మాకు ఇక్కడ వద్దు, వేరే దగ్గర దింపండి, 550 మెట్లు ఉన్న దగ్గర దింపండి అంటే ఆటో వాళ్ళు 400 రూపీస్ ఛార్జ్ చేసి మనల్ని అక్కడికైతే దింపుతారనమాట. అక్కడ నుంచి మనం గోదావరి జన్మస్థలానికి ఈజీగా నడుచుకుని వెళ్ళిపోవచ్చు, వితౌట్ గైడ్ లేకుండా. సో నేనెందుకు గైడ్ తీసుకోవాల్సి వచ్చిందంటే, నేను ఒక్కడనే ఉన్నాను. సో వెదర్ చూస్తే ఇలా ఉంది, ఫుల్ వర్షం పడుతుంది, అస్సలు వర్షం అయితే తగ్గట్లేదు. సో నేనేం చేశాను, ఇంకా ఎలాగో మనకి తెలీదు, నేను ఒక్కడనే ఉన్నానని ఇంకా గైడ్ని అయితే మాట్లాడుకున్నా. 200 రూపాయలకి గైడ్ని మాట్లాడుకున్నాను అనమాట. అదే బ్రహ్మగిరిని కూడా చూడాలనుకుంటే మొత్తం మనకి 1000 రూపాయలు ఛార్జ్ చేస్తారనమాట. నేను బ్రహ్మగిరి అయితే వెళ్ళలేదు, ఓన్లీ ఇక్కడ గోదావరి జన్మస్థలానికి అయితే వెళ్ళాను అనమాట. సో అది మీకు పూర్తిగా క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే కిందకైతే దిగుతున్నా నేను, ఇంకా అలా వెళ్ళిపోదాం కదండి. ఫస్ట్ ఆటో వాళ్ళు ఇక్కడ దింపుతారని 100 రూపాయలు ఇస్తే ఇక్కడ దింపుతారనమాట. ఇక్కడ నుండి బ్రహ్మగిరి వెళ్ళడానికి మొత్తం 1500 మెట్లు ఉంటాయి. నేను బ్రహ్మగిరి 1500 మెట్లు ఎక్కలేను అనుకుంటే నాకులాగా ఇక్కడ నుండి డైరెక్ట్గా 550 ఉన్న మెట్ల దగ్గర అయితే దిగిపోండి. మనిషికి 400 చొప్పున ఛార్జ్ చేస్తారనమాట. మనిషికనే కాదు, ఒక ఆటో 400 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో అదనమాట, నాదైతే అయిపోయింది. నేను ఇప్పుడే కంప్లీట్ చేసుకుని వచ్చా. చాలా డేంజర్గా ఉంది. చల్లని వేళ మొక్కజొన్న తింటున్నా బ్రో, ఎంజాయ్ పండగ బా అడ్వాన్స్డ్. ₹20 చెప్పిందమ్మ. ఈ అక్క వర్షం పడుతుంటే మొక్కజొన్న తింటే దాని మామూలుగా ఉండదు. సో అమ్మాయి మనకి మొక్కజొన్న అయితే ఇచ్చింది, చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. సో అదండి, ఫైనల్గా మన బ్రహ్మగిరి వ్లాగ్ అయితే అయిపోయింది. బ్రహ్మగిరి గోదావరి జన్మస్థలం వ్లాగ్ అయితే అయిపోయింది. ఈ వ్లాగ్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అలాగే నేను ఇంకా ఏమేమి ఇంప్రూవ్ చేసుకోవాలో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కన్ఫామ్గా అన్ని ఇంప్రూవ్ అయితే చేసుకుంటాను అనమాట. సో అందరికీ థ్యాంక్ యూ అండి. ఇప్పుడు వరకు వాచ్ చేశారంటే మీకు ఎంతో ఓపిక ఉందని చెప్పాలి.